నీ జీవితంలో మేలు కలగాలంటే, నీ జీవితంలో ఆస్తికర్తగా నువ్వు మారాలి అంటే, నీ జీవితంలో నెమ్మది కలిగి జీవించాలంటే, నీ జీవితంలో ప్రభువు నుంచి గొప్ప దీవెన ఆశీర్వాదం పొందుకోవాలంటే నువ్వు దేవునితో ఏం చేయాలి? సహవాసము చేయాలి. మేలు కలగాలంటే ఏం చేయాలి అని ఆలోచన చేస్తున్నప్పుడు చాలామంది అనుకుంటారు, మేలు కలగాలంటే నీ రాశి ఫలాలు బాగుండాలి అంటారు. ఏంటి? నీ యొక్క జ్యోతిష్యం బాగుండాలి, నీ రాశి ఫలాలు బాగుండాలి, నీ హస్త సాముద్రిక అంటే నీ యొక్క రేఖలను బట్టే నీకు మేలు జరుగుతుందని అంటారు. ఇంకొంతమంది అంటారు, వాస్తు సరిగ్గా ఉంటే మేలు జరుగుతుంది. చూడండి, ఇవన్నీ కూడా సత్యాల మూఢనమ్మకాల. అమెరికాలో ఎక్కడా కూడా వాస్తు కానీ, అమెరికాలో అంటే వెస్ట్రన్ కంట్రీస్లో భారతదేశాన్ని దాటి మనం వేరే దేశానికి వెళితే ఎక్కడా కూడా ఏమి లేదు. చేతి రేఖలను బట్టి నీ యొక్క ఫేట్ ఆధారపడుతుందని ఎవరు అనరు. కానీ ఎవరు బాగా దీవించబడినటువంటి వారు? వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్నటువంటి వారందరూ కూడా బహుగా దీవించబడినటువంటి వారు. ఇంకా భారతదేశం ఇంకా ధనిక దేశం కాదు. ఎందుకంటే ఇటువంటి మూఢనమ్మకాలు నమ్మి నమ్మి అదే సత్యాలను నమ్మి మనిషి ఎదగలేకపోతున్నాడు. ఈ సత్యాన్ని మీరు గమనించాలి. మనం నమ్మాల్సింది మనుషులు చెప్తున్న మాటలు కాదు, మనుషుల ద్వారా ఇవ్వబడినటువంటి ప్రిన్సిపల్స్, ఫిలాసఫీస్ని బట్టి కాదు. మనం నమ్మాల్సిన దేవుని వాక్యం.